ఆమేన్ ఆమేన్ ఆమేన్. యోహాను సువార్త 19:30లో ఒక మాట ఉంది, చదువుదాం. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇది 6వ మాట. యేసు ప్రభు వారు చిరకపుచ్చుకున్నారు. చిరకపుచ్చుకుని ఆయన అన్న మాట ఏంటంటే సమాప్తము అయినదని ఆయన చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అని యోహాను 19:30లో మనం చూస్తాం. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన దేవుడు శిలువ మీద యేసయ్య అనుభవించిన ప్రతి వేదన, ప్రతి ఒక్క బాధ నెమ్మదిగా ఆయన ఇక అన్కాన్షియస్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే ఇక టైం అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. మొత్తం కూడా ఆయన వేదన అంతా తగ్గిపోతూ ఉంది. పాపులందరి నిమిత్తము పాపాంధకారమైన దానిలో నుండి ఆయన బయటకు వస్తూ సమాప్తము అయినది అని పలికాడు. క్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన ఈ మాటల్లో, అన్ని మాటల్లో కూడా 6వ మాట చిన్న మాట, అంతే కదా, చాలా చిన్న మాట, సమాప్తమైనది. ఇక్కడ మనం ఒక గొప్ప విషయము మనం గ్రహించాలి. ఆయన చేయని పని అంతా కూడా, ఆయన చేయటానికి వచ్చిన పని అంతా కూడా సమాప్తమైనది. కానీ ఆయన సమాప్తము కాలేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆయన చేసే పని అంతా కూడా సమాప్తమైనది. కానీ ఆయన సమాప్తమైపోలా. ఆయన జీవితం కాదు సమాప్తమైంది, పని సమాప్తమైంది. హల్లెలూయా. అర్థమవుతుందా? సమాప్తమైనది అని దాని వెనకాలే అని తలవాల్చి ప్రాణము విడిచానని మాట ఉంటుంది. ఆ మాటకు చాలామందికి అర్థం కాదు. ఆయన పని సమాప్తమైంది, ఆయన జీవితం సమాప్తం కాలేదు. ఆయన ఏదైతే అనుకుని వచ్చాడో ఆ పని ఆయన మొత్తం కూడా సమాప్తము చేశాడు. హల్లెలూయా. సమాప్తమాయను అనే మాటకు మూల భాషలో టెటిలిస్టాయ్ అనే గ్రీక్ పదము వాడబడింది. అంటే అయిపోయింది అని అర్థం. ఏమిటది? అయిపోయింది అనగా చేయుటకు ఇంకా నా దగ్గర ఏమీ లేదు, అన్నీ కూడా చేసేసాను అని చెప్పొచ్చు. హల్లెలూయా. మొత్తం నేను ఏదైతే అనుకుని వచ్చానో ఆ కార్యములన్నీ కూడా నేను ముగించేశాను. హల్లెలూయా. సమాప్తమైనది అనగా ఏంటి? ముగించాడు, అంతే కదా, నెరవేర్చాడు. తర్వాత సమాప్తమగుట అంటే సంపూర్తి చేయటము. యోహాను 19:30లో ఒక మాట ఉంటుంది. యోహాను 19:30 చూద్దాం. తల వంచి ఆత్మను అప్పగించను. సమాప్తమైనది. చిన్న మాట, చాలా చిన్న మాట. ఆ మాటలో చాలా ఆంతర్యము ఉంది. ఆయన ప్రతిదీ లోకంలో ఉన్నప్పుడు అన్నీ కూడా ఆయన అనుకున్నవన్నీ కూడా చేస్తూ వస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 17:24లో ఒక మాట ఉంటుంది. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషెకేలు చెల్లింపడా అని అడగగా చెల్లించును అనేను. చూడండి, ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనిషిగా ఆయన పన్నులు చెల్లించాడు. పన్ను చెల్లించకుండా పన్ను ఎగ్గొట్టిన వాడు కాదు. పన్నులు కట్టేవాడు. అన్నీ కూడా లోకములో తాను ఉంటున్నవన్నీ కూడా ఆయన ఉంటున్నప్పుడు చేయవలసినవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఎవరికి అభ్యంతరకరంగా ఆయన జీవితము లేదు. కాలము పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభువు ఈ లోకములోనికి వచ్చాడు. హల్లెలూయా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. మనుషులను ధర్మశాస్త్రము నుండి విడుదల చేయటానికి
ఆయన ధర్మశాస్త్రమునకు విధేయుడై ఉన్నాడు. ధర్మశాస్త్రం మొత్తం కూడా ఆయన చేసేసాడు. ధర్మశాస్త్రములో ఉన్నవన్నీ కూడా మనిషి నిమిత్తము, మానవుని నిమిత్తము, అనగా మనల నిమిత్తము ఆయన చేశాడు అంటుంది బైబిలు. మనిషి చేయలేడా అంటే చేయలేడు. కనుక ఆయన 33.5 సంవత్సరాలు ఆయన ఇక్కడ ఈ లోకంలో జీవించాడు. అంతేనా? ఆయన చనిపోయే టయానికి 33.5 సంవత్సరాలు, ఆయన సేవలోనికి వచ్చే టయానికి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాలు గట్టిగానే సేవ చేశాడు. ఆ సేవలో ఆయన అనేక మందిని బాగు చేశాడు. అనేక మందికి ఆయన వాక్యము చేత చాలా హెచ్చరికలు ఇచ్చాడు. పరలోక రాజ్యమును గురించి కూడా ఆయన సమర్థవంతంగా బోధించాడు. అనేక చోట్లకు ఆయనకి వెళ్ళాలి అనుకున్నాడు. ఆయన ఎక్కడైతే వెళ్ళి ప్రసంగాలు చేయాలో, ఎక్కడ మీటింగ్ పెట్టాలో ఆ చోట్లన్నీ కూడా తిరిగేశాడు. ఎంతమందిని సంధిస్తే ఎంతమంది వస్తారో మొత్తం కూడా ఆయన ఉన్న టైంలో అవన్నీ కూడా సమాప్తము చేసేసాడు. ఇక నాకు చేయటానికి నా దగ్గర ఏమీ లేదు అన్నట్లుగా ఆ సిలువలో సమాప్తం చేశాడు, నెరవేర్చాడు. వేటిని నెరవేర్చాడు అంటే వ్రాయబడిన ప్రవచనాలను ఆయన నెరవేర్చాడు. ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చాడు. యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు కానివ్వండి, ఇంకా ఆది కాండం నుంచి ఏ ప్రవచనాలు అయితే ఆయన నిమిత్తము వ్రాయబడి ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేర్చుకుంటా వస్తున్నాడు. కనుక క్రీస్తు జీవితంపై సిలువ చలాయించబడిన ఆ పెత్తనము ముగిసిపోయింది. అంటే ఆయన సిలువ ఆయనకు భారమే, చాలా భారభరితమైన సిలువ అది. ఆ సిలువ ద్వారానే ఆయనకు మరణము. అయినా కూడా ఆ మరణాన్ని కూడా చాలా 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 కష్టమైన ఇష్టంగా మార్చుకుని ఆయన సమాప్తము చేశాడు. హల్లెలూయా. 1 పేతురు 1:10-11 మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మయే ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. దేవుని యొక్క ప్రవక్తలు ఏదేదైతే వాళ్ళు అనుకుని ప్రవచించి రాశారో ఆ ప్రవచనాలన్నిటినీ కూడా క్రీస్తు విషయంలో నెరవేర్చబడింది. ఆయన తన మహిమను మనకివ్వటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అంతేకాదు శ్రమపడ్డాడు. మనము ముగించలేనిది ఆయన ముగించాడు. హల్లెలూయా. మన తరఫున ఆయన ముగించాడు. లూకాసు వార్తలో 24, 25, 26 అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలా చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పాను. చూడండి, ప్రవచనాలు కూడా మీరు లెక్క చేయట్లేదు, ప్రవక్తల మాటలు కూడా మీరు లెక్క చేయట్లేదు. మీరు మందమతులు కాకపోతే మరి ఇంకేంటి? మీరు క్రీస్తు శ్రమపడిన విధానాన్ని మీ కోణంలో ఆలోచిస్తున్నారు కానీ ప్రవక్తల కోణంలో, ప్రవచనాల కోణంలో మీరు ఆలోచించట్లేదు. నిజంగా మీకు బుద్ధి లేదు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. క్రీస్తు ప్రభువు జీవించిన కాలమంతా కూడా ప్రవచనాత్మకమైన జీవితాన్నే జీవించాడు. హల్లెలూయా. ప్రతి ప్రవచనాల యొక్క నెరవేర్పు క్రీస్తులో ముగించబడింది, సమాప్తమైనది. ఆయన ప్రవచనాలు దేని గురించి రాయించాడో, క్రీస్తు గురించి రాయించిన ప్రతి అంశం కూడా యేసు ప్రభు నెరవేర్చుకుంటా వస్తూ ఉన్నాడు. ప్రవచనాలు నెరవేర్చాడు, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. అవన్నీ నెరవేర్చడానికి వచ్చాను, నేను కొట్టివేయటానికి రాలా. మీరు అనుకుంటున్నారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఏదో చేస్తాడు అని మీరు అనుకుంటున్నారు. కాదు, నేను అందుకు రాలా, అవి నెరవేరుస్తున్నాను.
ఎందుకు నేను నెరవేర్చాలి అంటే మీరు నెరవేర్చలేరు కనుక. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఏముంటుంది? బలి ఉంటుంది. ఆ బలి ఈ లోకానుసారంగా మనుషులు ఏదో వాళ్ళ పాపములు ఆ గొర్రెల మీద పెట్టి, నా పాపములన్నిటి కొరకు ఈ గొర్రె బలి ఇస్తున్నాను, ఈ గొర్రె నా కొరకు మరణిస్తుంది కనుక నా పాపములన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయి అని మీరు అనుకుంటున్నారు. కానీ కొట్టివేయబడలా, కప్పివేయబడ్డాయి. ఇప్పుడు నా రక్తం ఏం చేస్తుందంటే కప్పివేయబడిన ప్రతి పాపమును కూడా కడిగి వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మోషే ద్వారానే అనుగ్రహించబడింది. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల యొక్క ఛాయ. అంటే ఈ ఈ బలి యాగము, ఈ బలులన్నీ కూడా దహన బలులు, ఈ బలులన్నింటినీ అస్సలు మూలము ఒకటి ఉంది, అదే క్రీస్తే. హల్లెలూయా. అంటే ఈ కార్యాలన్నీ కూడా వాళ్ళకి ఒక గుర్తులోనికి రావాలి. రేపు అసలైన వాడు ఆయన వస్తాడు, ఆయన ఎన్నిటినీ పక్కన పెట్టేసేసి ఆయన బలి అవుతాడు. అందుకనే మొన్న మట్లాదివారం రోజున ఆయన యెరూషలేము దేవాలయంలోనికి వెళ్తాడు. యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ గొర్రెలు అమ్ముకునే వాళ్ళని, అక్కడ పశువులు అమ్ముకునే వాళ్ళని, అక్కడ పక్షులను అమ్ముకునే వాళ్ళని, వాళ్ళందరినీ కూడా బయటికి పారద్రోలి వాళ్ళ యొక్క గల్లాపెట్లన్నీ కూడా పడేసేసాడు. పడేసి ఇది దేవుని ఆలయము, ఇక్కడ వ్యాపారానికి తగదు, ఇది దొంగల గుహలాగా మీరు మార్చొద్దు అంటాడు దేవుడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే రేపటి రోజున ఈ వ్యాపారాలు ఉండవు, నేనే వీటన్నిటి కొరకు, అనగా మీరు అనుకున్నట్టుగా గొర్రెలు, ఈ పశువులు ఇవేమీ కూడా మీ పాపక్షమాపణ మీకు జరగదు, నా ద్వారానే మీకు పాపక్షమాపణ జరుగుతుంది కనుక వీటన్నిటినీ బయటికి పడవేయాల్సిన ఆవశ్యకత ఉంది కనుక బయటికి తోలివేసి నేను మీ కొరకు మరణించబోతున్నాడు అని ఆయన చెప్పకనే చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలా. ధర్మశాస్త్రమును కొట్టివేస్తే బలి, ఇక ఆయన కూడా బలులు ఇవ్వాల్సిన పని లేదు, ఆయన కూడా బలి అవ్వాల్సిన పని లేదు. కొట్టివేయటానికి రాలా, దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆ బలులు వాటన్నిటిని కూడా వీళ్ళు అనుకున్నారు కొట్టివేయటానికి వచ్చారు అని. కాదు కాదు కాదు, ఆయనే బలి అయిపోయి ఇక వీటిని మీరు చేయాల్సిన అవసరత లేదు అని చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన అలాగున నెరవేర్చాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రములో శాపము, పాపము నుండి విడుదల ఉండదు, కానీ యేసు రక్తములో పాప శాపము నుండి విడుదల ఉంటుంది. హల్లెలూయా. కనుక పాప శాపం నుండి విడుదల కావటానికే మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి సర్వము సమాప్తము చేశాడు. హల్లెలూయా. కనుక క్రీస్తు బలి ద్వారా సమస్త బలులకు ముగింపు కలిగినది. హల్లెలూయా. అసలైన బలి దైవ కుమారుని యొక్క బలి. ఆయన వచ్చిందే అందుకు, బలి అవ్వటానికే వచ్చాడు. అవన్నీ కూడా ఆయన నెరవేర్చాడు, సమాప్తం చేశాడు. హల్లెలూయా. ఆయన లోకానికి వచ్చిన మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆయన ఇదిగో లోక పాపములన్నిటినీ కూడా మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు కనుక ఆ గొర్రెపిల్ల ఈ బలి కొరకు వచ్చింది అన్నట్టుగా మీరు అనుకుంటున్నారే, అసలైన బలి ఈయనే. హల్లెలూయా. క్రీస్తు అసలైన బలి. ఇదిగో మీ పాపాలన్నీ కూడా ఆయన మీద వేయండి, ప్రయాసపడి పాప భారము మోసుకుంటున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు శాంతి కలుగజేస్తాను, నా దగ్గర పెట్టండి, నాకు చెప్పండి, నేను మీరు అనుకున్న ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేరుస్తాను అని ఆయన బలి నిమిత్తము సమాప్తము చేశాడు. హల్లెలూయా. కనుక ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశము నెరవేర్చేశాడు. యోహాను 6:38 ఒక మాట వ్రాయబడి ఉంటుంది. యోహాను 6 నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చటానికే పరలోకంలో నుండి నేను దిగి వచ్చాను. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. ఆయన అనుకున్నది ఏమిటంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయనను అంగీకరించాలి, ఆయన రక్షణలోనికి రావాలి. అది ఆయన ఉద్దేశం.
ఎవరిని పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరినీ పిలుస్తున్నాడు కదా. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. ఆ మాట విన్న వాళ్ళు, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు రక్షింపబడుతున్నారు. హల్లెలూయా. కనుక పోగొట్టుకోవటానికి నేను ఒకవేళ వన్స్ రక్షించబడిన తర్వాత వానికి అనేక సార్లు బుద్ధి చెబుతాను. ఇక వాడు బయటికి వెళ్ళి వాడు నశిస్తే ఇక మనం చెప్పాల్సింది ఏముండదు. రక్షించబడటానికే ప్రతి మనిషిని ఆయన పిలుచుకుంటూ ఉన్నాడు. కనుకనే ఆయన యుగ సమాప్తి వరకు కూడా మనిషి రక్షణలో ఉండాలనే తాపత్రయంతోనే ఆయన వచ్చాడు. కనుక ఆయన ఆ రక్షణ కార్యమును సమాప్తము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా పాపులను రక్షించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, అంతే కదా. ఆయన ఆ విషయంలో సమాప్తము అయింది. రాజ్య సువార్త కూడా ప్రకటించాడు, అది కూడా సమాప్తమైంది. పరిచారము చేశాడు, అది కూడా సమాప్తి అయింది. ప్రాణం పెట్టడానికి వచ్చాడు, అది కూడా సమాప్తమయ్యింది. లోక పాపమును మోసుకొని పోవటానికి వచ్చాడు, అది కూడా సమాప్తమైంది. సత్యము గురించి సాక్ష్యం ఇచ్చటానికి వచ్చాడు, అది కూడా సమాప్తం చేసేసాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన వచ్చాడు, అది కూడా సమాప్తం చేసేసాడు. అపవాదిని మరణం ద్వారా నశింపజేయటానికి వచ్చాడు, అది కూడా సమాప్తము చేశాడు. తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చాడు. హల్లెలూయా. టోటల్గా ఆయన చేసిన పని ఏంటంటే, తండ్రి ఏదైతే అప్పగించి బాధ్యతగా పంపించాడో ఆ పని మొత్తం కంప్లీట్ చేసేసాడు. హల్లెలూయా. ఆయన కన్యమరి గర్భంలో బెత్లెహేంలో జన్మించిన నాటి నుండి తండ్రి పనుల నిమిత్తమే ఆయన ఆ తండ్రి పనులు నెరవేర్చడానికే పూనుకున్నాడు. ఆయన సొంత విషయాల గురించి కాదు. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా తన పనిని గుర్తెరిగి తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడానికి, తర్వాత సంపూర్ణంగా ఒక నివేదన అందించడానికి ఆయన తన జీవితాన్ని వెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా తండ్రి పనులు యందు నేను ఉండవలనని మీరు ఎరుగరా అంటాడు. ఒక చోట ఏమంటాడు? నా తండ్రి పని మీద నేను ఉన్నాను, మీకు తెలీదా అంటాడు. అర్థమవుతుందా? తర్వాత నన్ను పంపిన వాని చిత్తమును తుదిముట్టించవలను అని మీకు తెలీదా? నేను చాలా పనుల మీద వచ్చాను అనుకుని ఆ తండ్రి పని మీదే వచ్చా. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. ఇవన్నీ కూడా ఆయన సమాప్తము చేశాడు. హల్లెలూయా. కనుక తండ్రి అప్పగించిన పనిని యేసు శిలువలో నెరవేర్చి సమాప్తము అయినది అని చెప్పాడు. హల్లెలూయా. సాతాన్ని ఓడించటం కూడా సమాప్తమైంది. దాన్ని తలను చితగొట్టేశాడు శిలువలో. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది క్రియలను లయపరచడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. అపవాది మరణం ద్వారా నశింపజేయటానికి ఈ లోకంలోనికి దేవుడు వచ్చాడు. దాన్ని సమాప్తము చేశాడు. సాతానుని మోకాళ్ళ క్రింద చితకు త్రొక్కించాడు, అది కూడా సమాప్తమైంది. శిలువ శక్తితో సాతానుడు పారిపోయాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు చేసిన మహా అద్భుతాలు. ఈ ప్రక్రియ అంతా కూడా సమాప్తమైనది. హల్లెలూయా.